ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అమ్మలగన్న అమ్మ ముగురమ్ముల మూలపటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల ఉండెడమ్మ దుర్గమ్మ అమ్మ కృపాబ్దిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అష్టాదశ శక్తి పీఠాల్లో అలంపురం జోగులాంబ ఒకటి. మాఘమాసం మొదటి రోజునే అమ్మవారికి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. జోగులాంబదేవిది ఉగ్రస్వరూపం. ఏడాది పొడవునా అలంకరణలతో ఆ ఉగ్రస్వరూపాన్ని శాంతంగా చూపిస్తారు. వసంత పంచమి నాడు మాత్రం నిజరూప దర్శనం ఉంటుంది. యోగులకు ప్రీతిపాత్రమైన దైవంగా ప్రసిద్ధి పొందిన జోగులాంబ నిజరూపాన్ని చూడటానికి భక్తులు అసంఖ్యాకంగా తరలి వస్తూ ఉంటారు. కర్నూలు హైదరాబాద్ రహదారిలో అలంపుర క్షేత్రం ఉంది. హైదరాబాద్ నుంచి అలంపురానికి 213 కిలోమీటర్ల దూరం, తిరుపతి నుంచి 365 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 478 కిలోమీటర్లు, కర్నూలు నుంచి అలంపురానికి 28 కిలోమీటర్ల దూరం. ప్రతి ఒక్కరూ కూడా అలంపురం వెళ్ళి ఆ జోగులాంబ దర్శనం తప్పనిసరిగా చేసుకోవాలి. అష్టాదశ శక్తిపీఠాల్లో 5వది అలంపుర జోగులాంబ. దక్ష ప్రజాపతి నిర్వహించిన నిరీశ్వర యాగంలో సతీదేవి ఆత్మార్పణ చేసుకుంటుంది. శివుడు అప్పుడు వీరభద్రుని సృష్టించి ప్రళయం పుట్టించాడు. శివుణ్ణి శాంతింపచేసే ప్రయత్నంలో విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని విడిచిపెడతాడు. సతీదేవి శరీరం 18 భాగాలుగా విడిపోతుంది. దేశంలో ఒక్కో భాగం పడిన చోట ఒక్కో శక్తిపీఠం ఉద్భవించింది. సతీదేవిపై వరుస దంతాలు పడిన చోట అలంపురం జోగులాంబ అంటే యోగులకు భిక్షువులకు అమ్మ. అలంపురం అంటే ఆక్రమించిన పురం, కోగిలించిన పురం అనే అర్థాలు కూడా ఉంటాయి. అమ్మవారు ఆ పురాన్ని ఆక్రమించింది. అలంపురం నవబ్రహ్మలకు నిలయం. ఈ క్షేత్రంలో శంకరుడు బాలుని రూపంలో బ్రహ్మదేవుడికి ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు ఆ బాలయేశ్వరుని దర్శించి శివలింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఇక్కడ స్వామికి బాలబ్రహ్మేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఇక్కడ నవబ్రహ్మ ఆలయాల్లో కనిపించేవన్నీ శివలింగాలే. ఈ క్షేత్రానికి గతంలో హలంపురం, హేమలాపురం అనే పేర్లుండేవి. బాదామి చాణుక్యుల కాలంలో ఇక్కడి నవబ్రహ్మ ఆలయాలు నిర్మితమయ్యాయని చరిత్ర చెబుతోంది. వారి తరువాత రాష్ట్రకూటులు, కాకతీయులు, విజయనగర రాజులు ఆలయ అభివృద్ధికి కృషి చేశారు. కృష్ణా తుంగభద్ర నదుల సంగమ ప్రదేశంలో తుంగభద్ర ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న కారణంగా అలంపురం క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు. కాబట్టి ఈ దక్షిణ కాశీని తప్పనిసరిగా దర్శించి తరించాలి. కాశీలో లాగానే అలంపురంలో కూడా తుంగభద్ర, బ్రహ్మేశ్వరుడు, జోగులాంబ, పాపనాశిని, మణికర్ణిక వంటి 64 ఘట్టాలు ఉంటాయి, స్నానఘట్టాలు. అలంపురం క్షేత్రంలో ప్రతి ఏడాది మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. పంచాహ్నిక దీక్షతోటి ఉత్సవాలు నిర్వహిస్తారు. మాఘశుద్ధ సప్తమి వరకు కొనసాగుతూ ఉంటాయి ఈ ఉత్సవాలు. వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి యాగశాలలో నిత్య హోమాలు, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, అమ్మవారికి పంచామృత అభిషేకాలు, సహస్ర ఘటాభిషేకం, నిజరూప దర్శనం ఉంటాయి. మాఘశుద్ధ పంచమి పర్వదినాన జోగులాంబ అమ్మవారిని కొలిస్తే సర్వపాపాలు హరించుకుపోతాయి. అలంపురంలో అమ్మవారి భీకర రూపాన్ని శాంతింపచేసి సంవత్సరమంతా సాధు రూపంలో దర్శనం కలిగిస్తారు. వసంత పంచమి రోజున మాత్రం అమ్మవారి నిజరూపాన్ని దర్శించుకోవచ్చు. అదే రోజు సాయంత్రం స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. లంబస్తనే వికృతాక్షీం ఘోర రూపాం మహాబలాం
ప్రేతాసన సమారూఢాం జోగుళాంబాం నమామ్యహం. మనకు దగ్గరలోనే ఉన్న అలంపురం వెళ్ళి జోగులాంబని దర్శించుకుని ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అంబవందనం జోగులాంబవందనం తల్లి కంభు కంటి రాణి కళ్యాణి వందనం. అంబవందనం జోగులాంబవందనం తల్లి కంబు కంటి రాణి కళ్యాణి వందనం. పారిజాతములను మించిన పాదములకు వందనం. పారిజాతములకు మించిన పాదములకు వందనం. ఫాలాలోచనురాణి పార్వతి వందనం. అంబవందనం జగదంబ వందనం తల్లి కంబు కంటి రాణి కళ్యాణి వందనం. వేదములను కన్న తల్లి వేల వేల వందనం. వేదములను కన్న తల్లి వేల వేల వందనం. ఆదిశక్తి మమ్ము బ్రోవు అపన్న వందనం. ఆదిశక్తి మమ్ము బ్రోవు అపన్న వందనం. అంబవందనం జగదంబ వందనం తల్లి కంబు కంటి రాణి కళ్యాణి వందనం. కుండలముల చేత మెరయు కర్ణములకు వందనం. కుండలముల చేత మెరయు కర్ణములకు వందనం. అండఛాయాన చాముండి వందనం. అండఛాయాన చాముండి వందనం. అంబవందనం జోగులాంబ వందనం తల్లి కంబు కంటి రాణి కళ్యాణి వందనం. మణుల చేత మెరయు నీ మకుటమునకు వందనం. మణుల చేత మెరయు నీ మకుటమునకు వందనం. మలయాచలవాసి మాహేసి వందనం. మలయాచలవాసి మాహేసి వందనం. అంబవందనం జగదంబ వందనం తల్లి కంబు కంటి రాణి కళ్యాణి వందనం. భర్గురాణి వనసు నీకు ప్రణుతు చేతునమ్మ తల్లి. భర్గురాణి వనుచు నీకు ప్రణుతి సేతునమ్మ తల్లి. స్వర్గాపవర్గదా దుర్గవందనం. స్వర్గాపవర్గదా దుర్గవందనం. అంబవందనం జోగులాంబవందనం తల్లి కంబు కంటి రాణి కళ్యాణి వందనం. కంబు కంటి రాణి కళ్యాణి వందనం. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, హైప్ చేయండి. మన మోహన్వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవా